నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఎడిటర్ అనాలిసిస్. కొణిదెల నాగబాబు అందరూ ముద్దుగా మెగా బ్రదర్ అని పిలుచుకుంటుంటారు. ఇంకా చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా నాగబాబు గారికి ఇంక అంతా ఇంత ప్రేమ కాదు, దేనికైనా సిద్ధం అంటారు. ముఖ్యంగా జనసేన తమ్ముడు కోసం ఏం చేయడానికైనా నేను సైతం అంటూ ఆయన ప్రతి అంశంలోని కూడా ఆయన అందరూ ఉంటుంటారు. తమ్ముడు ఏం పని చెప్తే అది చేస్తుంటారు. జనసేన కోసం ఆయన కృషి చేస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు, మీటింగ్లు పెడుతుంటారు, పర్యటనలు చేస్తుంటారు. అంత బాగుంది. 2019లో ఆయన ఓడిపోవడం, ఆయన కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది. అలాంటి సమయంలో కూడా తమ్ముడికి ఆయన అండగానే ఉన్నాడు. నువ్వే పని చెప్తే చెప్పు కళ్యాణ్, నేను చూసుకుంటాను, నువ్వేమీ దిగులు పడిన అవసరం లేదు, మనకి మంచి రోజులు వస్తాయని చెప్పి ఒక అన్నగా ఆయన చెప్పిన ఓదార్పు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్, ఆయన మంచి సలహాలు ఇచ్చాడు అనుకోండి, పెద్దని పత్రిక సరే నడిచింది. 2024 వచ్చేసరికల్లా ఒక్కసారిగా ప్రభంజనం. దీనికి ముందు ఒకసారి మనం పరిశీలిస్తే అనకాపల్లి ఎంపీ టికెట్ అండి మొన్న ఆయనకి 2020, అంటే ఈ ఫ్లోలో ఖచ్చితంగా ఇంకా ఆయన గెలిచేసి ఉంటాడు. పార్లమెంట్కి వెళ్ళవలసిన నాగబాబు గారు ఆయన కళది. ఎందుకంటే 2019లో ఆ కళ నెరవేర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కళ నెరవేర్చుకుందాం అనుకున్నారు, కానీ సీట్ రాలేదు. ఎందుకంటే త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగం చేశారు. ఇప్పుడు ఆయన సరే ఆ త్యాగానికి పరిపృతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి చేస్తా అన్నారు. సరే ఆ ఈక్వేషన్స్ అవనియండి, మళ్ళీ ఎందుకు అనిపించుకోవడం, ఒకళ్ళని మనం అంటున్నాం కదా, మనల్ని ఇంకొకరు అనేలా చేసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమనుకున్నారో. మంత్రి పదవి అయితే పెండింగ్లోనే ఉంది, మరి అది ఎప్పుడు వస్తుందో రాదో తర్వాత అంశం. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారండి. సీరియస్ డెసిషన్. అది వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ప్రత్యక్ష రాజకీయాలకు నాగబాబు దూరం. నేనిక పోటీ చేసి గెలవడం అన్నది లేదు, నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవటం లేదు. ఖచ్చితంగా అది ఆ డిసిషన్ పార్టీకి ఒక కార్యకర్తలా ఉంటానని, ప్రధాన కార్యదర్శిగా కట్ట ఒక కార్యకర్తగా ఉండడమే నాకు ఇష్టమని చెప్పి ఒక ఎమోషనల్ కామెంట్స్ నాగబాబు చేయడం అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం. ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేసిన మెగా బ్రదర్ అంటూ ప్రచారం. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు పోటీ చేయనని క్లారిటీ. 5 ఏళ్ల తర్వాత, అంటే ఈ ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పి హింటు. రాజకీయంగా కొత్త చర్చలకు దారితీసిన నాగబాబు కామెంట్స్. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన నాగబాబు శ్రీకాకుళం జిల్లాలో జనసేన నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం పెద్ద విషయం కాదు, పార్టీ ప్రధాన కార్యదర్శి గుర్తింపు కంటే ఒక సాధారణ కార్యకర్తగా పిలిపించుకోవడమే ఇష్టం. కార్యకర్తల్లో భావోద్వేగాన్ని కలిగించిన మెగా బ్రదర్ కామెంట్స్. ఇప్పుడు ఆయన ఎక్కడైనా సీటు కావాలనుకుంటే తప్పదు, నేను పోటీ చేస్తానంటే ఇవ్వకుండా ఆగే పరిస్థితి ఉండదు కదా. పవన్ కళ్యాణ్ గారు అన్నగారికి టికెట్ ఇవ్వకుండా ఉండేంత సాహసం ఎవరు చేస్తారు? సరే ఆయనే తమ్ముడు కోసం అని చెప్పి కొన్ని త్యాగాలు చేసి ఉండొచ్చు కాక, అందులో భాగంగా ఇది కూడా చేసి ఉంటారు. నేను కావస్తే నేను చేయగలను పోటీ, కార్యకర్తగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నగారే సాక్షాత్తు అంటే అది జనాల్లోకి ఎలా వెళ్తుంది? జనసేనలోకి ఎలా వెళ్తుంది? వీర మహిళల్లోకి ఎలా వెళ్తుంది? అదొక బాణం కదా. అరే వాళ్ళ అన్నగారే కార్యకర్తలా ఉందాం అనుకుంటే మనం ఏంట్రా పదవుల కోసం చూస్తున్నాం. ఎందుకంటే జనసేనలోని చాలా పదవులు రావటం లేదని చాలా మందిలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం జెండా మోసాము, గట్టిగా నిలబడ్డాము, 2014 నుంచి మనం పోరాటాలు సాగిస్తున్నాము. అయినప్పటికీ కూడా మనకి గుర్తింపు లేదు, లేకపోతే సీనియారిటీ అని. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్లు 21. పదవులు ఎన్ని ఉంటాయి ప్రభుత్వంలోని? ఒక పక్క బీజేపీకి ఇవ్వాలి, ఒక పక్క జనసేనకి ఇవ్వాలి, అత్యధికంగా తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ రకంగా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయగలం? ఏ విషయంలోని ఏ వింగ్లోని కూడా ప్రతి ఒక్కటి సాటిస్ఫై చేయలేమండి. సూపర్ డూపర్ బంపర్ హిట్లు 100 కోట్లు వచ్చేసింది, లేకపోతే 1000 కోట్లు వచ్చేసింది అన్ని సినిమాలు కూడా కొంతమందికి నచ్చవు. ఎందుకంటే అందరికీ సంతృప్తి కలగదు. అది 1000 కోట్లు వసూలు చేసింది కదా, ఇంకా అది ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు, మనం చేసిన ప్రతి పని ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. అలా కొంతమంది ఉంటారు. ఆ రకంగానే అలా అసంతృప్తులు అన్నది రాజకీయాల్లో కానీ ఎందులో అన్నా సహజం. మనకే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి మనిషి ఆశాజీవి కాబట్టి కోరుకుంటాడు. ఆ ప్రయారిటీ మన టైం బాగున్నప్పుడు కలిసి వచ్చినప్పుడు వస్తుంది, అంతేగాని మనం అనుకున్నప్పుడు రాదు. చాలామంది ఎమ్మెల్యేల కింద అనుకోరు, మంత్రుల కింద అనుకోరు, ఆటోమేటిక్గా ఎమ్మెల్యే వెళ్ళిపోతారు, టక్మని మినిస్టర్ అయిపోతుంటారు. ఒక్కొక్కసారి ఊహించిన విధంగా ఈక్వేషన్స్లో అలా వర్కౌట్ అయిపోయి ఉంటాయి. సీఎంలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కల్లో కూడా ఊహించకుండా ఉన్న సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకేం చెప్తాం, అలా ఉంటుంది పరిస్థితి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకని నేనేంటంటే ఉత్తేజపరిచే విధంగా, భావోద్వేగానికి తీసుకెళ్లే విధంగా ఆయన ఇచ్చిన స్పీచ్. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయాలి, రాజకీయంగా మానసికంగా కూడా సిద్ధమయ్యారు. ప్రజల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి రాజకీయాల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయింపు. అక్కడి నుంచి సీఎం రమేష్ విజయం. శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
ఏడాది కాలంలో పలుమార్లు జిల్లాలో పర్యటన, స్థానిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నాగబాబు, కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగిన మెగా బ్రదర్. కొన్నాళ్ళుగా నాగబాబు మంత్రి పదవి వరిస్తుందని ప్రచారం, రాజకీయ సమీకరణాలతో ముందుకు సాగలేదని టాక్. ప్రజెంట్ జనసేనలో పైనే ఫోకస్ అయిన జనసేనను బలోపేతం చేయడం మీద ప్రత్యేక ఫోకస్, గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ప్రయత్నం. అందుకే పాలిటిక్స్లో పోటీపై హాట్ కామెంట్స్. పాలిటిక్స్లో పోటీ చేసి నేను రాజకీయాలు చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేకుండా ఉండి, ఈయన ఖాళీ లేకుండా ఉండి, లేకపోతే అందులో ఉన్న మంత్రివర్గం ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయారు, వాళ్ళందరికీ మంత్రి పదవులు కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి వచ్చేసినాయి. మరి వీళ్ళు కార్యకర్తల్ని అలాగే పార్టీని నిలబెట్టాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది? ఆ ఫౌండేషన్ పూర్తిగా ఇంకా జనసేనకి లేదనే కదా వస్తున్న కామెంట్స్. వాస్తవంగా కూడా అదే, ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఉన్నంత స్ట్రాంగ్ క్యాడర్ జనసేనకి లేదు. బలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 100 మంది వస్తే వీళ్ళు 10 మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నేను అది చెప్పట్లేదు. గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా ఉండే విధంగా జనసేనకి లేదు. అది ఎవరు చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసే పరిస్థితి ఉంటుందా? మంత్రి పదవి, వివిధ శాఖలు ఆయన చూస్తున్నారు, అలాగే నాదెండ్ల గారి పరిస్థితి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబం వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారంటే ఆ ప్రయారిటీ ఉంటుందండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాంటి వాళ్ళు చూస్తుంటే అంత ప్రయారిటీ ఉండదు ఏ రాజకీయానికి. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం ఒక రకంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం ఒక రకంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఒక రకంగా ఉంటుంది. లేదు ఇంకో మంత్రితో మాట్లాడతాం, ఇంకొకరితో మాట్లాడతాం, ఇంకొకరు మాట్లాడతాం అంటే ఓకే, గౌరవం అంటే ఉంటుంది, కానీ ఇంత ప్రయారిటీ ఉండదు, ఇంత స్ట్రాంగ్గా నిలబడరు. సో వీళ్ళు చెప్తే వింటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది నాగబాబు ద్వారా గారు పంపిస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే అది బ్లడ్ రిలేషన్ కాబట్టి, అన్నగారు కాబట్టి. మిగతా వాళ్ళు వెళ్ళి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పమన్నారంటే ఓకే వింటారు తప్పించి అంత సీరియస్గా తీసుకోరు. అందుకని ఏదో మంత్రి పదవులోనో లేకపోతే వేరే పదవులోనో ఈ రకంగా కాకుండా పార్టీ కోసం ఆయన ఎంతకాలం తిరగలుగుతారు. ఆయనకి మధ్యన ఆరోగ్య సమస్యలు కూడా మధ్యలో బాగలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సో పార్టీ కోసం నేను కృషి చేస్తాను అంటున్నారు. సో ప్రత్యక్ష రాజకీయాల నుంచి మెగా బ్రదర్ సీరియస్ డిసిషన్ తీసుకున్నారు అని. ఆయన ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోని పోటీ చేసి ఏదో ఒక నియోజకవర్గం ఒక ప్రాంతానికో కాకుండా జనసేన పార్టీ పూర్తిగా విస్తరించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో దూరదృష్టితోటి ఆలోచిస్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. బీజేపీతో వాళ్ళకి మంచి రిలేషన్లు ఉన్నాయి, నేషనల్ పార్టీగా కూడా ఆవర్తించే పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉంది, మన జడ్పీటీసీ, ఎంపీటీసీ వాటిల్లో కూడా వాళ్ళు కొన్ని సీట్లు గెలిచారని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్న ప్రచారం, చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి, వాళ్ళు గెలిచారు లోకల్ వారిలోని సర్పంచులు వాటిలోని. సో 2 రాష్ట్రాల్లోని పార్టీ ఉంది కాబట్టి అది మొత్తం పవన్ కళ్యాణ్ గారు చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఏ పార్టీ కన్నప్పటికీ కూడా. వేరే వాళ్ళు చూడడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అది ప్రయారిటీ ఇస్తారు. లోకేష్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఒకటే అని లేదు. ఇంకో 3rd, 4th, 5th చెప్పారంటే అంత ప్రయారిటీ ఉండదు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అంతే. ఇది కూడా అంతే, నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అని వీళ్ళు దిశానిర్దేశం చేస్తే అది ఖచ్చితంగా దాని మీద వాళ్ళు స్టాండ్ అవుతారు, దాని మీద వాళ్ళు ముందుకు సాగుతారు. అంతేగాని వేరే వాళ్ళు చెప్పారు అంటే లైట్ తీసుకుంటే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇంకా రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాలు మీన్స్ పదవులు ఇలాంటి వాటి మీద ఆయన పూర్తిగా అంత ఇంట్రెస్ట్గా లేనట్టుగా అర్థమవుతుంది. సో పార్టీ బాధ్యతలు చాలా ఎక్కువ, ఒక ప్రాంతానికో లేకపోతే ఒక శాఖకో మంత్రి అవి కంట ఓవరాల్గా ఒక పార్టీకి పూర్తిగా తానే ముందుకు నడిపించే సారథిగా ఉంటే ఆ ప్రయారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీదే నాగబాబు గారు దృష్టి చేస్తున్నారు. నాగబాబు గారి డిసిషన్ని వీర మహిళలు అవనివ్వండి లేదా జన సైనికులను కూడా చాలా ఆహ్వానిస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఉండిలో ఉంటే ఆయన కళ్యాణ్ బాబు గారు బిజీగా ఉన్నారు కాబట్టి మీరన్నా పార్టీని చూసుకుంటే పార్టీ నిలబడుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ ముందుకు సాగుతుంది, మరింత బలోపేతం అవుతుంది. మంచి డిసిషన్ తీసుకున్నారని కొంతమంది అంటారు, అయ్యో నాగబాబు గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయట్లేదని కొంతమంది బాధపడతారు. ఏదైనప్పటికీ కూడా ఆచితూచి అడుగులు వేసే ఆ శక్తి, ఆలోచన సరళి మెగా బ్రదర్కు ఉంది. కాబట్టి ఆయన తీసుకున్న డిసిషన్ జనసేన రానున్న రోజుల్లో మరింత ముందుకు సాగే విధంగా, మరింత పవర్ఫుల్గా పార్టీ తయారయ్యే విధంగా ఉంటుందన్న ఆశాభావం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది.